బర్నబా, మార్కు అపోస్తలుని ప్రోత్సాహపరచటను బట్టి మనకు ఈవేళ బైబిల్లో మార్కు సువార్త ఉంది. బర్నబానే లేకపోతే పౌలేమయ్యేవారు. బర్నబానే లేకపోతే అన్యులమైన మనం ఏమైపోయేవాళ్ళం. బర్నబాయే లేకపోతే మార్క్ ఏమైపోయేవాళ్ళం. బర్నబాయే మార్కును ప్రోత్సహించకపోతే మార్కు సువార్త, యేసు ప్రభువుని దాసునిగా చిత్రీకరించిన మార్క్ అద్భుతమైన సువార్త ఏమైపోయేదో. ఇవన్నీ సమకూర్చిన ప్రోత్సాహ కుమారుడు, మిక్కిలి ప్రోత్సాహం కలిగించిన ప్రోత్సాహపు తనయుడు, ఆదరణ కుమారుడు ఎవరండి? బర్నబా. అమలారా, దైవభక్తులారా, మనం ప్రోత్సాహకులుగా ఉందామా, నిరుత్సాహం గలవారముగా ఉందామా చెప్పండి.